పాత నిబంధన గ్రంథము యొక్క ప్రాముఖ్యత ముఖ్యగమనిక ప్రతి వేదవాక్య సూచనల కొరకు దయతో మీ బైబిలు గ్రంథమును పరిశీలన చేసి సమగ్రముగా చదవండి. ఈ పాఠనములోని వేదవాక్యములు చాలా మట్టుకు చట్టపూర్వకముగా ప్రచురణ చేయబడిన కింగ్ జేమ్స్ వర్షన్ మరియు బిఎస్ఐ తెలుగు వర్షన్ బైబిలు గ్రంథము నుండి ఉన్నట్లుగా వ్రాయబడియున్నది. ఈరోజు మనము పాత నిబంధన గ్రంథములోని కీర్తనల పుస్తకమును, సామెతల పుస్తకమును మరియు కొందరు ప్రసంగి పుస్తకమును మాత్రమే చదువుచు మిగిలిన వాటిని తెలుసుకోకుండానే సాధారణంగా విడిచిపెడుతున్నారు. అనేకులు పాత నిబంధన గ్రంథమును ఒక చరిత్ర పుస్తకముగానే భావించుచున్నారు, అనగా పూర్వకాలంలో జరిగినపోయిన సంగతులుగా పరిగణలోకి తీసుకొంచున్నారు. ఇశ్రాయేలీలు మరియు వారి అనుభవాల గురించి, యుద్ధాల గురించి, ప్రత్యేకమైన వ్యక్తులను గురించి, వారి మాటల గురించి మరియు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను వరకు చేసిన ప్రయాణమును గురించి మరియు దాని తర్వాత జరిగిన సంగతుల గురించి కూడా పాత నిబంధన గ్రంథములో పొందుపరచబడియున్నది. అయితే ఎందుకు ఈ సంగతులన్నీ ఇలా నమోదు చేయబడియున్నది? ఇది కేవలం పూర్వకాలపు చరిత్ర మాత్రమేనా? లేదా ఇది కేవలం బైబిలు చరిత్ర మాత్రమేనా? ఇది వేల సంవత్సరాలకు ముందు జరిగినటువంటి కార్యముల యొక్క సంపూర్తి వివరణను కలిగియున్నదా? దీని ముఖ్య ఉద్దేశము ఏమిటి? ఆఖరి ప్రశ్నమేమంటే, ఎలాగు ప్రస్తుత కాలమందున్న క్రైస్తవులకు పాత నిబంధన గ్రంథము ప్రాముఖ్యమైనది. అయితే దాని యొక్క కారణాలను తెలుసుకోవడానికి ప్రారంభిస్తాము. హెబ్రీలకు 10వ అధ్యాయము 1వ వచనము. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేరుల ఛాయ గలదియేగాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. దీని యొక్క అర్థము ఏమి? ఛాయ అనగానేమి? రాబోవుచున్న మేలులు అనగానేమి? ఇచ్చట అపొస్తలుడైన పౌలు మోషే యొక్క ఆజ్ఞలను రాబోవుచున్న మేలుల ఛాయగా సూచిస్తున్నాడు. కాని ఎప్పుడు? అవును, క్రీస్తు తరువాత. దేవుడు చాలా ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని మనందరము ఇప్పటివరకు తెలుసుకునియున్నాము. కాని యేసు భూమిమీదికి రాకముందు దేవుని ప్రణాళికను మనుష్యులు అర్థం చేసుకోలేదు. రాబోవుచున్న మేలులు అను వాక్యము పాపపు మరియు మరణపు బంధకములోనున్న సమస్త మానవాళి కొరకైన దేవుని రక్షణ ప్రణాళికను సూచించుచున్నది. అది కల్వరి శిలువపై క్రీస్తు యేసు మరణము ద్వారా వచ్చు విమోచన పనిపై కేంద్రీకరించబడియున్నది. కాబట్టి యేసు రాకడ తరువాత ఈ దైవీక ప్రణాళిక నెరవేర్చబడును. యేసు గలతీ 4:4 నందు తన కాలమునకు ముందు ఛాయగా కనుపరచబడియున్నాడు. ప్రస్తుత కాలపు భవన నిర్మాణవేత్తలు అనగా ఆర్కిటెక్ట్ ఒక భవనమును పూర్తిగా నిర్మించిన తర్వాత అది ఎలా ఉండునని ముందుగానే ఊహాచిత్రమును చూపించుటకు ప్రయత్నించుదురు. అలాగే ఈ ఛాయలు కూడా దేవుని ప్రణాళికకు చిన్న నమూనా చిత్రముల వలె ఉన్నవి. బైబిలు భాషలో దీనిని నమూనా చిత్రాలు లేదా ఛాయలు లేదా ప్రతిరూపములు అంటారు. దీనినే ఆంగ్ల భాషలో టైప్స్ అని అంటారు. ఈ ఆంగ్ల పదము గ్రీకు పదముకు టుపోస్ నుండి గ్రహించబడింది మరియు ఆ ఛాయలు నెరవేరినప్పుడు నిజాలు లేదా నిజరూపాలు లేదా పురోసూచకము అని అంటాం. అయితే ఆంగ్లములో దానినే యాంటీటైప్స్ అని అంటారు. పాత నిబంధన గ్రంథమంతయు ఛాయలతోనూ మరియు నిజాలతోనూ నిండియున్నవి. కాబట్టి ఇక్కడ హెబ్రీ 10:1వ వాక్యములో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నదేమనగా, ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులు అర్పించు ప్రాయశ్చిత్తదిన బలులు పాపము నిమిత్తము యేసు ద్వారా నేర్చబడబోయే నిజమైన ప్రాయశ్చిత్త బలికి ఛాయగా లేదా నమూనాగా లేదా ప్రతిరూపముగా ఉన్నది. ఎందుకనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ప్రతి పాపము నుండి శుద్ధీకరణ చెయ్యజాలవు. దీనిని క్రింది వాక్యములో చదువుదాం. ప్రస్తుత కాలపు భవన నిర్మాణవేత్తలు అనగా ఆర్కిటెక్ట్ ఒక భవనమును పూర్తిగా నిర్మించిన తర్వాత అది ఎలా ఉండునని ముందుగానే ఊహాచిత్రమును చూపించుటకు ప్రయత్నించుదురు. అలాగే ఈ ఛాయలు కూడా దేవుని ప్రణాళికకు చిన్న నమూనా చిత్రముల వలె ఉన్నవి. బైబిలు భాషలో దీనిని నమూనా చిత్రాలు లేదా ఛాయలు లేదా
ప్రతిరూపములు అంటారు. దీనినే ఆంగ్ల భాషలో టైప్స్ అని అంటారు. ఈ ఆంగ్ల పదము గ్రీకు పదముకు టుపోస్ నుండి గ్రహించబడింది మరియు ఆ ఛాయలు నెరవేరినప్పుడు నిజాలు లేదా నిజరూపాలు లేదా పురోసూచకము అని అంటాం. అయితే ఆంగ్లములో దానినే యాంటీటైప్స్ అని అంటారు. పాత నిబంధన గ్రంథమంతయు ఛాయలతోనూ మరియు నిజాలతోనూ నిండియున్నవి. కాబట్టి ఇక్కడ హెబ్రీ 10:1 వాక్యములో అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నదేమనగా, ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులు అర్పించు ప్రాయశ్చిత్త దిన బలులు పాపము నిమిత్తము యేసు ద్వారా నేర్చబడబోయే నిజమైన ప్రాయశ్చిత్త బలికి ఛాయగా లేదా నమూనాగా లేదా ప్రతిరూపముగా ఉన్నది. ఎందుకనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ప్రతి పాపము నుండి శుద్ధీకరణ చెయ్యజాలవు. దీనిని క్రింది వాక్యములో చదువుదాం. హెబ్రీ పత్రిక 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాత నిబంధన గ్రంథము యొక్క ప్రాముఖ్యతకు రెండవ కారణం ఇప్పుడు చదువుకుందాం. కారణం 2 జ్వేస్త 15:4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగునట్లు వ్రాయబడియున్నవి. కావున పాత నిబంధన గ్రంథములో వ్రాయబడినవన్నీయు పూర్వమందు వ్రాయబడినవన్నీయు మన అనగా సంఘము బోధను, ఓర్పును, నిరీక్షణను మరియు ఆదరణను అభివృద్ధి చేసుకొనుటకై వ్రాయబడియున్నది. ఇది ఎలా అని ఎవరైనా అడగవచ్చు. ఎలాగైతే శరీరానుసారముగా బలహీనత మరియు అనారోగ్యం ఉన్నదో, అలాగే ఆత్మీయమైన బలహీనత మరియు అనారోగ్యం కూడా ఉన్నది. ఎవరికైనా జలుబు వచ్చినట్లయితే దానిని నయం చేయుటకు వారు కోల్డాక్ట్ లేదా కోల్డరిన్ మాత్రలు వాడుతారు. ఒకవేళ జ్వరము వచ్చినట్లయితే స్వస్థత కొరకు వారు క్రోసిన్, క్యాల్పాల్, పరాసిటమాల్, నొవాల్జిన్ మొదలైన మందులు వాడుతారు. ఆత్మీయపరమైన ఔషధం మనం ఏమి తీసుకోవాలి అంటే దానియేలు మొదట బబులోను ప్రజల నడుమ ఉండినప్పుడు మరియు మాదియా పారసీక దేశస్థులతో ఉన్నప్పుడు అతని ఎన్నడూ భయపడలేదు లేదా తన దేవుణ్ణి సేవించడంలో సిగ్గుపడలేదు. ఇలాంటి ఉత్సాహం గురించి చదివినప్పుడు ఇప్పుడే అవిశ్వాసుల మధ్య అదే దేవునిపై ఉత్సాహంతో కూడిన నూతన బలాన్ని ఇస్తుంది. జీవితంలో అనేక శ్రమల వలన ఓర్పును కోల్పోయి చిరాకుపడుతూ సనుగుచున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆత్మానుసారంగా దీనికి తీసుకోవాల్సిన మందులు యోబు అనుభవాలను మరియు శ్రమలను గూర్చి అతని మాటలలో క్రింది వాక్యం ద్వారా చూస్తాం. యోబు 1:21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. తరువాత క్రింది వాక్యంలో 2:9-10 అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలనుభవించుదుమా? కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అవును, మన యొక్క శ్రమలు మరియు సమస్యలు ఏదియూ యోబుతో పోల్చదగినది కాదు. ఇది కాకుండా ప్రస్తుత కాలంలో కూడా యోబు పలికిన విశ్వాసపు మాటలు మనకు అదే దేవునియందు ఓర్పును బలపరిచేదిగా ఉన్నది. ఇలాగో ఆత్మీయమందుల పట్టిక అధికమగుచున్నది. ఉదాహరణకు నోవాహు, మోషే, యోసేపు, దావీదు, ఏలియా మొదలగు ఆత్మీయమందులు. వీరందరి అనుభవాలు మరియు జీవితగాథలు మనలను అనగా సంఘాన్ని బలపరిచేదిగాను, ప్రోత్సహించేదిగాను, ఓదార్పునిచ్చేదిగాను ఉన్నది. ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథం యొక్క ప్రాముఖ్యతకు మూడవ కారణాన్ని చూద్దాం. కారణం 3 1 కొరింథీ పత్రిక 10:11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
అనగా పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలన్నీ మనకు అనగా సంఘమునకు దృష్టాంతరూపకములుగా ఎన్శాంపిల్స్గా సంభవించియున్నది. ఏదేది దృష్టాంతములు? దృష్టాంతములన్నీయు పాత నిబంధన గ్రంథమునందు ప్రజల యొక్క కథలను వివరించిన విధంగా ప్రత్యేక స్థితియందు వారి పాత్రలను లేక గుణాతిశయములను మనకు మాదిరిగా నటించియున్నారు లేక చేసియున్నారు. దృష్టాంతరూపకములుగా అనగా ప్రజల యొక్క జీవిత చరిత్రలో ఉదాహరణగా చెయ్యబడిన కార్యములు. ఈ సందర్భములో పాత నిబంధనలోని మనుష్యులు. సివి దృష్టాంతము అను పదమునకు సరియైన లేదా ఖచ్చితమైన అర్థమేమిటి? పాత నిబంధన గ్రంథము నుంచి ఒక మంచి దృష్టాంతమును లేదా మాదిరిగా ఉన్న ఒక భాగాన్ని తీసుకుని ధ్యానించినప్పుడు దీనిని మనము అర్థం చేసుకోగలము. మనకు దృష్టాంతముగా లేదా మాదిరిగా ఉన్న ఒక సంగతిని క్రింది వాక్య భాగములో చదువుకుందాం. ఆదికాండము 24, 1-67 పూర్తిగా చదువగలరు. ఇందులో అబ్రహాము తన ప్రియకుమారుడువైన ఇస్సాకుకు వధువును చూడడానికి తన సేవకుణ్ణి ముందుకు పంపినటువంటి సంభవము వ్రాయబడింది. ఈ కథను బైబిల్ నుంచి ముందుగా చదువుకుందాం. క్రింది వాక్యమును చదువుదాం. ఆదికాండము 24, 1-2. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము. అవును, వృద్ధాప్యములో అబ్రహాము తన ఏకైక కుమారుడగు ఇస్సాకు కొరకు ఒక వధువును తీసుకొని రావలయనని ఒక ప్రణాళికను రూపొందించెను. దీనిని గురించి మరిన్ని విషయాలను క్రింది వాక్యములో చదువుదాం. ఆదికాండము 24, 3-4. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యని తెచ్చున్నట్లు అతను తన ప్రధాన దాసుడైన ఎలియెజరుకు ఇలా సూచనలిస్తున్నాడు. ఆదికాండము 15:2. దమస్కు ఎలియెజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి వధువును ఎన్నుకోవద్దని ప్రమాణం చేసుకొనెను. అయితే నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యని తేవలేనని అబ్రహాము తన సేవకునికి ఉత్తరమిచ్చెను. ఇక్కడ అబ్రహాము యొక్క స్వదేశము దూరపు దేశమును సూచించుచున్నది. తరువాత క్రింది వాక్యాలలో ఈ సంగతులను చదువుటకు కొనసాగిద్దాం. ఆదికాండము 24:10. అతను తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలము తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములగు వస్తువులను తీసుకొనిపోయెను. అతడు లేచి అరాం నహరాయములో నున్న నాహేరు పట్టణము చేరి ఎలియేజరు నానావిధములగు శ్రేష్టమైన మంచి వస్తువులను 10 ఒంటెల నిండా తీసుకొని మెసపటోమియాలోని నాహేరు పట్టణములకు దూరప్రయాణమైపోయెను. ఇంకను క్రింది వాక్యములో చదువుదాం. ఆదికాండము 24:11. సాయంకాలయందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. అవును, చివరికి అతని ప్రయాణం సాయంకాలమందు ఒక నీళ్లబావి యొద్ద తీసుకువచ్చెను. అప్పుడది స్త్రీలు ఆ నీళ్లబావి నుండి నీళ్లు చేదుకొనవచ్చు సమయం. అక్కడ ఎలియేజరు ఒంటెలతో కూర్చుని క్రింది వాక్యములో వ్రాయబడినట్లు ప్రార్థించసాగెను. చదువుదాం. ఆదికాండము 24:12, 13, 14. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక అని. అవును,
ఎలియేజర్ మార్గదర్శకము కొరకు అబ్రహాము దేవునికి ప్రార్థించెను. ఇంకను ఎంచుకున్న అమ్మాయిని సరిగ్గా గుర్తించుట కొరకు ఖచ్చితమైన ఆనవాళ్లను కూడా ప్రార్థనలో ప్రస్తావించాడు. నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదెనని ఏ చిన్నది చెప్పును? అటు తరువాత ఏమి జరిగెను? క్రింది వాక్యమును చదువుటకు కొనసాగిద్దాం. ఆదికాండము 24:15. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహేరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. అతను మాటలాడి చాలించకముందే రిబ్కా నీళ్లు చేదుకోవడానికి ఆ బావియొద్దకు వచ్చింది. ఎంచుకున్న అమ్మాయిని సరిగ్గా గుర్తించుట కొరకు దేవునికి ఎలియెజరు చేసిన ప్రార్థనలోని ఆనవాలు ఎంత ఖచ్చితంగా మరియు సరిగ్గా నెరవేరెను. తరువాత ఏమి జరిగిందో చదువుకుందాం. ఆదికాండము 24:20-21. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బాగికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తీరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలవు చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. అవును, ఆమె 10 ఒంటెలకు నీళ్లు చేదిపోయడం మిక్కిలి కఠినమైన పని. అవును, తరువాత ఎలియేజరు ఆమె కుటుంబస్థుల వివరాలను కూపీతీసెను మరియు ఆమె ఇంట బసచేయుటకు స్థలమున్నదా అని రిబ్కాను అతను అడిగినప్పుడు ఆమె ఈ విధముగా జవాబిస్తుంది. ఆదికాండము 24:24. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. ఆమె అబ్రహాము యొక్క పెద్ద అన్నయ్యైన నాహోరుకు మనవరాలు. తరువాత రిబ్కా ఇలాగు వివరిస్తూ వస్తుంది. ఆదికాండము 24:25. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. అటు తరువాత అతనిని ఆ రాత్రి బస చేయుటకు ఆమె తన ఇంటికి ఆహ్వానిస్తుంది మరియు ఒంటెలకు మేతయు ఉండడానికి స్థలమును ఉన్నదని నిశ్చయపరుచుచున్నది. అతన్ని ఆహ్వానించి ఆమె చాలా ఉత్సాహంతో తన ఇంటికి పరిగెత్తి తన కుటుంబస్థులకి తెలియపరుస్తుంది. ఈ క్రింది వాక్యంలో దాన్ని చదవగలము. ఆదికాండము 24:28-30. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొనిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను. రిబ్కాకు లాబానును నొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొనిపోయెను. ఆదికాండము 24:34. అంతటా అతడిట్లనెను, అబ్రహాము దాసుడను. అవును, ఎలియేజరు తనను అబ్రహాము యొక్క దాసుడిగా పరిచయం చేసుకుంటాడు. మరియు అతడు దేని నిమిత్తము ప్రయాణం చేసి వచ్చినను కార్యములను గురించి వివరించుట ఈ క్రింది వాక్యాల్లో చూస్తాం. ఆదికాండము 24:35-48 వరకు వాక్యములను పూర్తిగా చదవగందరు. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొట్టెలను, గుడ్లను, వెండి బంగారములను, దాసదాసీజనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తునూ అతనికిచ్చియున్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకు నువ్వు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎదల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్లబావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయుదునని ఎవతి చెప్పునో
ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యుండును దాకా అని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లు మనుకునుట చాలింపకముందే రిబ్కా భుజము మీద తన కడమను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని. ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. అవునండి, అతను ప్రయాణమై వచ్చిన ఉద్దేశమును, ఆ రోజు బావి వద్ద అతనికి కలిగినటువంటి అనుభవాలను గురించి మరియు ఇస్సాకు కొరకు ఏర్పరచబడిన వధువగు రిబ్కాను కనుగొనడానికి దేవుడు అతనిని చాలా దయతోనూ అద్భుతముగానూ ఎలా నడిపించినను సంగతులను వారికి చక్కగా వివరించెను. ఆఖరిగా ఎలియేజరు రిబ్కా వివాహ విషయంలో వారి ప్రత్యుత్తరమును అడుగుతాడు. దానిని గూర్చి క్రింది వాక్యంలో చదువుకుందాం. ఆదికాండము 24:49. మరియు ఇప్పుడు మీరు నా యజమానితో దయగానూ నిజాయితీగానూ వ్యవహరిస్తే నాకు చెప్పండి, లేకపోతే నేను కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని తిరిగిపోయేలా నాకు చెప్పండి. ఆబట్టి నా యజమానుని ఎడల మీరు దయనూ నమ్మకమునూ కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయిననూ తెలియజెప్పుడి, అప్పుడు నేనెటుపోవలెనో అటు పోయేదననగా. ఎలియేజరు రిబ్కా చేతిని అప్పగించుటకు సంబంధించి బెతూయేలు మరియు లాబాను వద్ద నిర్ణయమును అడుగుతున్నాడు. నేను కుడివైపుకు లేదా ఎడమవైపుకు తిరగవచ్చు. నేను కుడిచేతివైపునను లేక ఎడమచేతివైపునను మెళ్లదననెను. కేజేవి ఆంగ్ల బైబిల్ వాక్యంలో. ఇందులో కుడివైపునకు తిరగటం అంగీకారానికి సూచనగానూ ఎడమవైపునకు తిరగటం తిరస్కారానికి సూచనగానూ ఉన్నది. మరియు దానికి వారు ఇలా ప్రత్యుత్తరమిస్తున్నారు. ఆదికాండము 24:50-51. అందుకు వారిలా చెప్పుచున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకుని పొమ్ము. ఆదికాండము 24:53. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతను అంటే ఎలియేజరు రిబ్కాకు ఆదికాండము 24:54-56. అతడును అతనితో కూడా ఉన్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు ఆ రాత్రి అతడు అక్కడనే బస చేస్తాడు. మరియు రిబ్కా యొక్క ఇంటివారు అతనిని కనీసం 10 దినములైనా ఉండమని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాని మరుసటి ఉదయమందు ఎలియేజరు వెంటనే తనను పంపమని వారి అనుమతి కోరుతాడు. కాని వారు దానికి వ్యతిరేకముగా ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కాని అతడచ్చట నుండి కనాను చేరుకోవాలన్న దృఢమైన నిర్ణయం కలిగి ఉంటాడు. ఇతని ఇలాంటి పట్టుదల కలిగి ఉన్నప్పుడు వారు రిబ్కాను పిలిచి ఆమెను ఏ విధముగా అడుగుతారో క్రింది వాక్యంలో చదువుకుందాం. ఆదికాండము 24:58. రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్ళెదననెను. వారు రిబ్కాను అడిగినప్పుడు ఆమె ఇలా ప్రత్యుత్తరమిస్తుంది, నేను వెళ్ళెదను అనెను. రిబ్కా యొక్క విశ్వాసమును ఊహించండి. పరిచయమై 24 గంటలు కూడా కాని ఎవరో తెలియని వ్యక్తితో వెళ్లడానికి ఆమె సంకోచించకుండా ఇష్టపడుతున్నది. ఆమె ఈ నిర్ణయముతో తన జీవితాన్ని ప్రమాదములో ఉంచుతున్నది. తర్వాత చదువుకుందాం. ఆదికాండము 24:60. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలవేలకు తల్లివగుదువుగాక. అవును,
రిబ్కా ఒక విశేషమైనటువంటి ఆశీర్వాదముతో వారిచేత ఆశీర్వదించబడుతున్నది. నీవు వేలకు తల్లి వగుదువుగాక అనున్నది ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన కాదా? శబ్దార్థ ప్రకారముగా ఆమె వేల పిల్లలకు తల్లి అవడం సాధ్యపడుతుందా? ఈ పాఠం యొక్క చివరిలో పై వాక్యం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. వాక్యం చదువుకొని తరువాతి భాగం కొనసాగిద్దాం. ఆదికాండము 24:61. రిబ్కాయు ఆమె పనికత్తెలునూ లేచి ఒంటెలు నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అవును, ఆఖరిగా రిబ్కా ఎలియేజరుతో ప్రయాణిస్తుంది మరియు ఆమెతో తన పనికత్తెలు అంటే ఆమెకు సహాయం చెయ్యడానికి ఇతర కన్యకలు. వారు అబ్రహాము యొక్క దేశమగు కనానుకు దూర ప్రయాణమును ప్రారంభించిరి. ఆఖరిగా ఆ ప్రయాణ అంతమందు ఏమి జరిగిందో క్రింది వాక్యాలలో చదువుకుందాం. ఆదికాండము 24:63-67 వరకు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీద నుండి దిగి మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసికొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను. వారు తమ గమ్యస్థానానికి చేరువైనప్పుడు పొలములో ధ్యానిస్తున్న ఇస్సాకును చూచి రిబ్కా అతనిని గూర్చి ఎలియేజరును విచారిస్తుంది. అందుకు ఇస్సాకును గురించి ఎలియేజరు ఆమెకు ఈ విధంగా తెలుపుతున్నాడు, అతడు నా యజమానుడు అని అంటాడు. తరువాత ఆమె ముసుగు వేసుకునెను. ఇస్సాకును కలిసిన తరువాత వారు వివాహం చేసుకొన్నారు. అలాగు లిబ్కా ఇస్సాకుకు భార్య అయింది. ఇది బైబిలులో ఒక భాగం. ఇది దృష్టాంతరూపకములుగా లేదా మాదిరికరంగానూ లేదా ఛాయగానూ జరిగినది మరియు వాస్తవానికి ఇది అబ్రహాము జీవితంలో ప్రత్యక్షముగా చోటు చేసుకున్న సంఘటన. ఇది ఒక ఛాయ లేదా మాదిరి. అవును, ఇది మనకు అనగా సంగమునకు నటనవలే ప్రత్యక్షముగా కనపరచబడిన ఒక చర్య మరియు ఇది సంగమునకు చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఈ వాక్యభాగంలో ఉపయోగించబడిన దృష్టాంతముల యొక్క అర్థములను మరియు సూచనలను చూద్దాం. అబ్రాహాము తన ఏకైక ప్రియకుమారుడైన ఇస్సాకునకు వధువును చూడమని పంపినట్లే ఇప్పుడు కూడా వధువును ఎన్నుకునే మరియొక ప్రక్రియ జరుగుతుండడం మనం చూడబోతున్నాము. ఈ సంగతిని క్రింది వాక్యంలో చదువుకుంటాం. 2 కొరింథీ 11:2. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని. అవునండి, ఇది యేసుక్రీస్తు కొరకు వధువుని ఎంపిక చేసే ప్రక్రియ. ఆ వధువు సంఘమే. ప్రకటన 19:7. అనగా గొర్రపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనియున్నది. ప్రస్తుత కాలంలో ఆ వధువు యొక్క ఎంపిక ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అది సంఘము అని పిలువబడే తరగతి. సంఘము అని పిలువబడే క్రీస్తు యొక్క వధువుని ఎంపిక చేసే ప్రక్రియను ఈ దృష్టాంతముల ద్వారా లేదా ఛాయల ద్వారా లేదా మాదిరికరముగు కార్యముల ద్వారా చాలా స్పష్టముగా మరియు లోతుగా అర్థం చేసుకొనగలము. ప్రస్తుతం దృష్టాంతముగా చెప్పబడిన ఈ బైబిల్ వాక్యభాగంలోని వివిధ సూచనలను గూర్చి తెలుసుకుందాం. అబ్రహామును తండ్రి అయిన దేవునికి ఛాయ. తన ఏకైక కుమారుడగు ఇస్సాకును బలి ఇవ్వడానికి ఇష్టపడుట ద్వారా అబ్రహామును తండ్రి అయిన దేవునికి ఛాయగా లేదా మదిరిగా లేదా సూచకముగా ధృవీకరించుకొనవచ్చును. ఎలా? తండ్రి అయిన దేవుడు లోకరక్షణ నిమిత్తము తన అద్వితీయ కుమారుడైన యేసుని బలిగా ఇచ్చిన విధముగానే అబ్రహాము కూడా చేసినందువలన ఇక్కడ తండ్రి పోలికను కలిగియున్నాడు. 3:16. ఇస్సాకు తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారునికి ఛాయగా ఉన్నాడు. యోహాను 1:18. ఎలియేజరు
ఇతని ఎవరికి సూచనగా ఉన్నాడు? అబ్రహాము ప్రధాన దాసుడే లేదా సేవాకుడే ఈ ఎలియేజరు. దేవుడు కూడా తన పని అంతటిలో ప్రధాన సేవకుణ్ణి కలిగి ఉన్నాడు. పూర్వమందు సేవకులు వారిని గూర్చి వారే మాట్లాడరు. కావున దేవుని ప్రధాన సేవకుని గురించి కూడా తెలుసుకొనుటకు క్రింది వాక్యమును చదువుకుందాం. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానుగా మాటలాడడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక ఆంగ్లములో మాట్లాడక అని వ్రాయబడియున్నది. సరిచూసుకొని చదవండి. అవునండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క దైవిక శక్తి ద్వారా మాత్రమే సంఘము యొక్క ఎంపిక జరుగుచున్నది. దీనిని క్రింది వాక్యంలో చదువుకుందాం. లూకా 24:49. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారికో చెప్పెను. సి ఎలియేజరు దేవుని పరిశుద్ధాత్మకు ఛాయగా ఉన్నాడు. ఆపై దీని చదవడం కొనసాగిస్తాం. ఆదికాండము 24:3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక. దేవుడు నివాసమున్న వారి మధ్య అనగా ఎవరి మధ్య కాపురమున్నానో అనగా పరలోక రాజ్యములోని దేవదూతలలో తన కుమారునికి వధువును ఎంపిక చెయ్యకూడదను దేవుని నిర్ణయాన్ని ఈ వాక్యము సూచిస్తున్నది. ఈ ఎంపిక యొక్క నియమాలు చాలా నిర్దిష్టమైనవి. క్రింది వాక్యం ద్వారా చదువుకుందాం. ఆదికాండము 24:4. నా స్వదేశమందున్న. అవును, ఇది పరలోకం నుండి చాలా దూరదేశమగు ఈ భూలోకాన్ని సూచిస్తున్నది. అవునండి, తన ప్రియ కుమారునికి వధువును మానవాళి నుండి మాత్రమే ఎంపిక చెయ్యాలని నిర్ణయించియున్నాడు. తరువాత చదువుకుందాం. ఆదికాండము 24:10. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తీసుకొనిపోయెను. అవును, ఇచ్చట ఎలియేజరు 10 ఒంటెలను తీసుకొన్నాడు. స్త్రీ. అయితే ఇది దేనిని సూచిస్తున్నది? ఇది లూకా 24:13 వాక్యములో పేర్కొనబడిన 10 మినాలలోనూ మరియు లూకా 15:8 వాక్యములోను ఉపమానంలో చెప్పబడిన 10 వెండి నాణెములలోనూ దాగియున్న మర్మములను సూచిస్తున్నది. దీనికర్థమేమి? ఇది దేవుని యొక్క మాటలను సూచిస్తున్నది మరియు ప్రత్యేకముగా ఆ మాటలలోని 10 విధమైన గొప్ప సత్యములను కూడా సూచిస్తున్నది. అవునండి, పరిశుద్ధాత్మ ఈ సత్యములను తీసుకుని వెళ్లి సంఘమునకు బయలుపరుస్తున్నది లేక బహిర్గతం చేస్తున్నది. దీనిని గూర్చి క్రింది వాక్యంలో చదువుకుందాం. యోహాను 16:13. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అవునండి, ఈ 10 ప్రత్యేకమైన సత్యాల గురించి 46వ పాఠంలో ధ్యానిద్దాం. తరువాత మనం చదువుతున్నది ఏమిటని క్రింది వాక్యంలో చదువుకుందాం. ఆదికాండము 24:11. ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. ఇది దేనిని సూచిస్తున్నది? ఈ యొక్క బావి జీవజలమైనటువంటి పరిశుద్ధ గ్రంథమగు బైబిలును సూచిస్తున్నది. యోహాను 4:10. నీవు ఆయననడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. తరువాత చదువుకుందాం. ఆదికాండము 24:11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఇది జీవజలము కొరకు దేవుని మాటలను వెదుకుతున్న మరియు కోరుతున్న వివిధ సంఘములలోని క్రైస్తవులను సూచిస్తున్నది. రిబ్బా క్రీస్తుకు కాబోయే వధువును సూచిస్తున్నది. ఇది సంఘము అను తరగతి. ఆమె చాలా అందముగానూ మరియు కన్యకగానూ ఉండుట వధువు సంఘము అను తరగతి యొక్క మంచి స్వభావమును మరియు
దేవుని వాక్యమనే స్వచ్ఛమైన సత్యమునకు వారు విశ్వాస్యతను కలిగి ఉండడాన్ని సూచిస్తున్నది. తరువాత చదువుకుందాం. ఆదికాండము 24, 19, 21. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఇది దేనిని సూచిస్తున్నది? ఇది దేవునియందు మరియు సత్యమునందు వధువు సంఘము అను తరగతి వారి యొక్క అలుపెరుగని సేవలోని శక్తిని మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. వారి కొరకు మాత్రమే సత్యమును కోరుకొనక ఇతరులకు ఇవ్వటానిక్కూడా కోరుకుందురు. అయితే ఇది గొప్ప వ్యక్తిగతమైన శ్రమతో కూడుకున్నది. తరువాత చదువుకుందాం. ఆదికాండము 24, 20, 22. ఆ మనుష్యుడు అనగా ఎలియేజరు బంగారపు మొక్కు కమ్మిని అనగా కమ్మలు 2 బంగారు కడియములను తీసి, ఇది దేనిని సూచిస్తున్నది? ఇవి విలువైన బహుమతులు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా అనగా ఇక్కడ ఎలియేజరు ద్వారా వధువు సంఘము అను తరగతిలోని వారు స్వీకరింపబోయే బంగారపు బహుమతులను లేదా దైవీక బహుమతులను సూచిస్తున్నది. ప్రత్యక్ష గుడారముయందు పరిశుద్ధ స్థలములోనూ మరియు అతి పరిశుద్ధ స్థలములోనూ ఉన్న వస్తువులన్నీ బంగారవి. కాబట్టి బంగారము దైవీక స్వభావాన్ని సూచిస్తున్నది. కమ్మలు దేవుని దైవీక శక్తి ద్వారా తెరువబడిన అర్థం చేసుకునే చెవుల యొక్క నియమనిర్వచనాలు. వినికిడిని సూచిస్తున్నది. చెవిగలవాడు వినుగాకాను ఈ యేసుక్రీస్తు మాటలను జ్ఞాపకం చేసుకొనండి. ఆయన మాటల యొక్క అర్థమేమనగా, పరిశుద్ధాత్మ నుండి కమ్మలు స్వీకరించుకున్న వారెవరో వారు వినుదురుగాక. కడియములు చేతులు పనిని లేదా సేవను తెలియపరుస్తున్నందువలన ఇది దైవీక అధికారము ద్వారా దేవుని సేవలోని పనులను చేయుటకు దొరికే మంచి అవకాశములను సూచిస్తుంది. ఇంకను చదువుకున్నట్టయితే నిశ్చితార్థం వివాహ సంబంధం స్థిరమైన తరువాత రిబ్కా మరిన్ని బహుమతులను పొందుకున్నట్లు చదవగలము. ఆదికాండము 24వ అధ్యాయము 53వ వచనం. తరువాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. రిబ్కాకు ఇచ్చిన బహుమతులు కాబోయే వధువగు సంఘము క్రీస్తు విశ్వాసములోనూ మరియు దేవుని వాక్య జ్ఞానములోనూ అభివృద్ధి చెందిన తరువాత దేవుడిచ్చు బహుమతులను సూచిస్తుంది. ఇక్కడ మనం 3 విషయములను గుర్తుపెట్టుకుందాము. 1. వెండి వస్తువులు. వెండి విలువైన దేవుని సత్యమునకు ఛాయగా ఉన్నది. దీనిని గురించి క్రింది వాక్యములో చదవగలము. కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టిమూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని వచనములు మరియు మాటలు తెరవబడియున్నవి. దైవీక ప్రణాళికలోని సత్యాన్ని అర్థం చేసుకొనుటకు వెలుగుచున్నది. ఇదియే పొందుకొనిన మొదటి గొప్ప బహుమానం. 2. బంగారు వస్తువులు. దేవస్వభావమునందు పాలివారగునట్లు ఆయన మనకు అనుగ్రహించియున్న అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను సూచిస్తుంది. దీనిని గురించి క్రింది వాక్యంలో చదువుదాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. అవును, ఈ బంగారం గొప్ప పరలోకపు రక్షణకు ఆహ్వానమును సూచిస్తుంది. ఇప్పుడది సంఘము అనే తరగతి వారికి విస్తరించియున్నది. దీని గురించి రాబోయే 17, 18, 19 పాఠాలలో వివరంగా ధ్యానించుకుందాము. 3వది వస్త్రములు. ఇది నీతి అను పైబట్టను లేదా వస్త్రమును సూచిస్తుంది. ఇది పాపాన్ని కప్పడమే కాకుండా ప్రస్తుత కాలంలో పరలోక కృపాసనం వద్దకు అనుమతినిస్తుంది మరియు ఒకని నీతిమంతునుగా చేయనదిగా ఉన్నది.
దీనిని గురించి క్రింది వాక్యములో చదువుదాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టలను నాకు ధరింపజేసి ఉన్నాడు. అవును, ఈ వస్త్రము దేవుని కృపద్వారా కలుగు నీతిని మరియు కల్వరి శిలువపై యేసు విమోచన క్రయధనముగా సమర్పించుకొనిన రక్తము ద్వారా కప్పబడు పాపములను సూచిస్తున్నది. ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా సంఘము పై చెప్పిన ఆత్మీయమైన బహుమతులన్నింటినీ పొందుకొనును. ఇక్కడ ఎలియేజరు పరిశుద్ధాత్మకు ఛాయగా ఉన్నాడు. తర్వాత చదువుకుందాం. ఆదికాండము 24:58. రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెనడిగినప్పుడు వెళ్ళెదనను. ఇది యేసు ప్రభువుపై సంఘము అను తరగతి వారి యొక్క నమ్మకమును మరియు విశ్వాస్యతను సూచిస్తున్నది, మరియు అది యేసు ప్రభువు యొక్క అడుగుజాడలయందు ఏమి జరిగినను అనుసరించడానికి వారి సిద్ధపాటును సూచిస్తున్నది. అవును, 1 పేతురు 1వ అధ్యాయము 8వ వాక్యంలో వ్రాయబడిన విధంగా మీరాయనను చూపోయెనను ఆయనను ప్రేమించుచున్నారు. రిబ్కా తెలియని వ్యక్తిని వెంబడించుటయందు తన ప్రాణాలను పణంగా పెట్టినది కొంతమట్టుకు ఎరిగియుండెను గనుక సంఘము కూడా ఒకసారైనను ప్రత్యక్షముగా చూడని మరియు తెలియని వ్యక్తియగు యేసు ప్రభువును వెంబడించుటయందు ప్రాణాలను ప్రమాదంలో ఉంచి తమ జీవికాలమంతటినీ అంకితము చేసెనని చూస్తున్నాము. మరియు మనం వారి యొక్క అసాధారణమైన ఆశీర్వాదము గురించి చదువుకుందాం. ఆదికాండము 24:60. నీవు వేలవేలకు తల్లివగుదువుగాక. ఈ యొక్క ఆశీర్వాదం చాలా అసాధారణమైనది. దీనికి అర్థమేమిటి? ఒక స్త్రీ అనేక మంది పిల్లలను ఎలా ప్రసవించగలదు? ఊహించి చూడండి. ఇచ్చట మనం రిబ్కా ఎవరికి ఛాయారూపకముగా ఉన్నదో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొనగలం. మనం ఇదివరకు చూసిన విధంగా రిబ్కా సంఘానికి ఛాయారూపకముగా ఉన్నది. యేసు ప్రభువుతో అది గొట్టెపిల్ల యొక్క వధువు అనే నామముతో మహిమపరచబడుతుంది. ప్రకటన గ్రంథము 22:17. ఇంకను అనేక విషయాలున్నవి. ఆమె రెండవ ఆదామునకు రెండవ హవ్వ అవ్వాలి అని 1 కొరింథీ 15:45 వాక్యంలో వ్రాయబడియున్నది. పునరుద్ధానములో యేసును సంఘము కలిసి లోకమునకు జీవమును ఆశీర్వాదమును ఇచ్చుదురు. దానిని గూర్చి క్రింది వాక్యంలో చదువుకుందాం. 22:17. ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగున్నవాడిని రానిమ్ము. ఇచ్చయించువాడిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అవును, ఈ ప్రపంచ మానవాళ్లందరూ అనగా అనేక లక్షల కోట్ల మంది ప్రజలు, వీరికి వేల వేల మంది ప్రజలందరూ పిల్లలుగా ఉందురు. క్రీస్తు యొక్క వధువగు సంఘానికి సూచకముగా ఉన్న గుణవతి అయిన భార్యను గూర్చి మరలా సామెతలు 31వ అధ్యాయములో 10 నుండి 21వ వచనం వరకు ప్రస్తావించబడి ఉండట చూస్తున్నాము. దీనిని గూర్చి సామెతలు 31వ అధ్యాయము 28వ వాక్యంలో చదువుకోగలము. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. అవును, ఈ లోకంలో మనుష్యులందరూ పునరుద్ధానములో యేసు ప్రభువుకిని సంఘానికిని పిల్లలుగా అగుటకు లేపబడుటను సూచిస్తున్నది. వారి సంఖ్య వేల వేలు లేదా వందల కోట్లలో ఉండును. తర్వాత చదువుకుందాం. ఆదికాండము 24:61. లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి.
అవును, ఇంటికి తిరిగి ప్రయాణం చేసిరి. ఇది దేన్ని సూచిస్తుంది? ఎలియేజరుతో రిబ్కా యొక్క ప్రయాణం సువార్త యుగములోనున్న సంగము యొక్క భూసంబంధమైన ప్రయాణపు కాల వ్యవధికి ఛాయగా ఉన్నది. అవును, ఈ ప్రయాణం పరలోక కనానుకు అటు తర్వాత చివరిగా చదువుకుందాం. ఆదికాండము 24:62 నుండి 67. ఇస్సాకు బెయర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణదేశమందు కాపురముందెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీద నుండి దిగి మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసునడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఈ లేఖన భాగాలన్నీ సువార్త యుగం యొక్క ముగింపును మరియు మన ప్రభువైన యేసుక్రీస్తుగారి రెండవ రాకడను మరియు రెండవ రాకడ తర్వాత మొదటి పునరుద్ధానములో సంఘము తను ప్రభువును ఎదుర్కొని వెళ్లి కలుసుకునే తరుణాన్ని సూచిస్తుంది. ఈ మొదటి పునరుద్ధానములను గూర్చి 1 తెస్సలోనికీయులకు 4:16 వాక్యములో క్రీస్తునందుండి మృతులైన వారు అని చెప్పబడియున్నది. మరియు వారి పునరుద్ధానమును గూర్చి లోతైన మర్మములను రాబోయే తరగతులలో ధ్యానించుకుందాం. ప్రతి వరుడు తన నూతన వధువు అందాన్ని చూచు విధంగా ఇస్సాకు కూడా రిబ్కా యొక్క మేలు ముసుకును తొలగించి ఆమె యొక్క అందాన్ని పరీక్షించి ఉండొచ్చు అని ఈ సందర్భంలో మేము సూచిస్తున్నాము. ఇదే విధంగా యేసుప్రభువు కూడా తన నూతన వధువు యొక్క అందాన్ని చూస్తున్నాడు. కాని ఏ విధమైన అందాన్ని యేసుప్రభు ఎదురుచూస్తున్నాడు? దీనిని ఈ క్రింది వాక్యంలో చదువుకుందాం. 1 పేతురు 3:3-4 జడలు అల్లుకొనుటయు బంగార నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకునుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల దేవుని దృష్టికి మిగుల విలువగలది. అవును, ఇదే అందాన్ని దేవుడు ఎదురుచూస్తున్నాడు. అది పవిత్రత మరియు పరిశుద్ధతి కలిగిన అందము. మరియు తాను ఉపేక్షించుకొని ఎంతో శ్రమలు అనుభవించినప్పుడు మాత్రమే అట్టి సౌందర్యం అభివృద్ధి చెండెను. మరియు 1 తెస్సలోనికీయులకు 4:17 వాక్యంలో ఆమె అనగా సంఘము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అని వ్రాయబడియున్నది. అవును, ఒక ప్రేమ కథవలే ఇస్సాకు మరియు రిబ్కలకు మధ్య ఉన్న కథ వారి వివాహంతో ముగిసింది. కావున ప్రకటన 19:7 ప్రకారం యేసు మరియు సంఘం యొక్క ప్రేమ కథ కూడా గొర్రెపిల్ల యొక్క గొప్ప వివాహోత్సవంతో ముగియనున్నదని చూస్తున్నాము. కావున మనం పాత నిబంధనలో దృష్టాంతముగా చెప్పబడిన ఒక భాగాన్ని మరియు దానిని ప్రతిఫలింపజేసే నిజరూపమగు ఒక ఉదాహరణను గూర్చియు మరియు ఇటువంటి దైవికమైన సత్యములయందు మనకున్న బోధనను కూడా తెలుసుకొనియున్నాము. మరియు ఈ విధంగా అనేక దృష్టాంతాలు అనగా ఎగ్జాంపల్స్ లేదా ఛాయలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. అవేవనగా ఇశ్రాయేలీయులు వారి బానిసత్వం మరియు మధ్యవర్తి అయిన మోషే ద్వారా విడుదల నొంది కనానుకు ప్రయాణం చేయడం. బైబిల్లో పరమగీతము అను పుస్తకము సంఘము మరియు యేసుప్రభు మధ్యగల దగ్గరి సంబంధాన్ని తెలియజేస్తున్నది. ప్రత్యక్ష గుడారము, అందులో వాడిన వస్తువులు మరియు నానా విధమైన బలుల యొక్క సూచకాలు హెబ్రీ 9:9-10. ధర్మశాస్త్రము మరియు వాటి సహజ లక్షణమైన పస్కా, జూబిలీ మరియు సియన్ అనేకమైనటువంటి ఆత్మీయమైన ఆభరణాలు వంటి సత్యాలు బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో నిక్షిప్తమయ్యున్నది. దీనిని గురించి క్రమంగా రాబోయే తరగతులలో ధ్యానించుకుందాం.